ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరిగినాయి. అండ్ అంతేగాకుండా కార్మెలో హేస్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయిండు. అదేంది ఈరోజు స్మాక్ డౌన్‌లో కార్మెలో హేస్ ఆ ఛాంపియన్‌షిప్ కోసమే ఫైట్ చేయలేదు గదా! న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎట్లయిందంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో కార్మెలో హేస్ వర్సెస్ ఇలిజా డ్రాగనో మధ్య ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ జరగబోతుంది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ది. సో, ఈ మ్యాచ్‌లో మన కార్మెలో హేస్ గెలిచిండు. అండ్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయిండు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతే గాకుండా నెక్స్ట్ వీక్ రా గూడా టేప్ అయిపోయింది. సో, నెక్స్ట్ రా గూడా మనకి టేప్ అయిపోయింది. కొన్ని ఫోటోస్ రిలీజ్ అయినాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన ఆస్టిన్ థియరీని అండ్ వెనకాల పాల్ హేమన్ గూడా ఉన్నాడన్నమాట. అండ్ 'గుంతర్' అండ్ 'సీఎం పంక్' ఇద్దరు ఫేస్ టు ఫేస్ గూడా వచ్చినారు. సో, ఇవి ముందే టేప్ అయింది కాబట్టి అన్నీ రిలీజ్ అయిపోయినాయి. సో, ఈరోజు స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే ఈరోజు స్మాక్ డౌన్‌ని స్టార్ట్ చేసింది మన డేమియన్ ప్రీస్ట్. సో, డేమియన్ ప్రీస్ట్ వచ్చి మన జాన్ సీనా గురించి కొంచెం మంచిగా మాట్లాడతారు. జాన్ సీనాకి థాంక్స్ చెప్తారు. నీ వల్ల చాలామంది ఇన్‌స్పైర్ అయ్యిండ్రు. చాలామంది మంచి పొజిషన్‌లో ఉన్నారు నీ వల్ల అన్నట్టుగా గొప్పగా మాట్లాడతారు డేమియన్ ప్రీస్ట్ జాన్ సీనా గురించి. అండ్ దాని తర్వాత ఎలిస్టర్ బ్లాక్ గురించి మాట్లాడతాడు. అండ్ జెలెనా వేగా గురించి మాట్లాడతాడు. లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో టెర్రర్ ట్విన్స్ కలిసి జెలెనా వేగాని, అలిస్టర్ బ్లాక్‌ని ఓడించడం అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ చెప్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి జెలెనా వేగా వస్తది. నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావు? అనుకున్నావు. నిజంగా నువ్వు ఎలిస్టర్ బ్లాక్‌ని ఓడించినవా? నువ్వు పిన్ చేసినవా ఎలిస్టర్ బ్లాక్‌ని? నువ్వు పిన్ చేయలేదు. రియా రిప్లీ పిన్ చేసింది. రియా రిప్లీ పిన్ చేసి ఓడించింది. ఏదో నువ్వు ఓడించినావు అన్నట్టుగా, నువ్వు పిన్ చేసి ఓడించినావు అన్నట్టుగా గొప్పలు చెప్తున్నావు అన్నట్టుగా ఈ టైప్‌లో జెలినా వేగా మాట్లాడుతది. అండ్ దాని తర్వాత అలిస్టర్ బ్లాక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదన్నమాట. అలిస్టర్ బ్లాక్ వస్తున్నాడని చెప్తది జెలినా వేగా. బట్ రింగ్ వెనకాల నుండి వచ్చి మన డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేస్తాడు. సో, మన డేమియన్ ప్రీస్ట్ ఏమో ముందు నుండి వస్తున్నాడని చూస్తాడు థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే. వెనకాల నుండి వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ ఈ బ్రాల్‌ని కొంచెం చూపించినారు. సో, మన డేమియన్ ప్రీస్ట్ సౌత్ ఆఫ్ హెవెన్ కొడతాడు రింగ్ ఏప్రన్ పైన. అయినా సరే ఎలిస్టర్ బ్లాక్ లేస్తాడు. అండ్ టేబుల్ తీసుకొని సెట్ చేస్తాడు దానిపైన కొట్టేద్దాం అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్. బట్ అదే టైంలో ఎలిస్టర్ బ్లాక్ చైర్ తీసుకొని డేమియన్ పైన అటాక్ చేస్తాడు. అయినా సరే ఫైట్ బ్యాక్ చేస్తాడు. బట్ ఫైనల్‌గా మన డేమియన్ ప్రీస్ట్‌ని ఆ టేబుల్ పైన పడేస్తాడన్నమాట ఎలిస్టర్ బ్లాక్. సో, దీంతో ఇక్కడనే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. చూపించినారు వీళ్ళిద్దరి మధ్య బ్రాలు. అండ్ ఇంకొంచెం సేపే బాగుండేది. బానే ట్రై చేసిండు మన డేమియన్ ప్రీస్ట్. అండ్ నెక్స్ట్ మనకి లాష్ లెజెండ్, నయా జాక్స్ వర్సెస్ కబుకి వారియర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో లాష్ లెజెండ్, నయా జాక్స్ విన్ అయినారు. అండ్ ఈ మ్యాచ్ ఎండ్ అవ్వగానే షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ వచ్చి నయా జాక్స్ పైన, లాష్ లెజెండ్ పైన అటాక్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా నయా జాక్స్ కింద పడిపోతది. రింగ్ బయట పడిపోతది. అదే టైంలో వాళ్ళిద్దరూ కలిసి లాష్ లెజెండ్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ అప్పుడే మన నయా జాక్స్ లేచి లాష్ లెజెండ్‌ని రింగ్ బయటకి తీసుకెళ్తదన్నమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అయిపోతది. వాళ్ళిద్దరూ ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటారు. సో, షార్లెక్స్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్ ఉన్నా సరే, రియా రిప్లీ దగ్గరున్న, ఇయో స్కై దగ్గరున్న, కబుకి వారియర్స్ దగ్గరున్న, నయా జాక్స్ దగ్గరున్న, మేము ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం వస్తాము. ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాం అన్నట్టుగా ఛాలెంజ్ చేసినారు. అండ్ నెక్స్ట్ జూలియా వర్సెస్ ఆల్బా ఫైర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జూలియానే విన్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తాడన్నమాట. అంటే మనకి డ్రూ మ్యాకింటైర్ హోమ్‌కి వెళ్ళిన నికాలస్ వీడియోని చూపిస్తారు. అక్కడ ఏం జరిగిందనేది చూపిస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే మన డ్రూ మ్యాకింటైర్‌ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి తీసుకొద్దామని నికాలస్ ఎళ్తారు. కొన్ని కండిషన్స్ పెడతారు. నీకు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇస్తాను కోడీ రోడ్స్‌తో. అండ్ నువ్వు రెఫరీకి సారీ చెప్పాలి అన్నట్టుగా మన నికాలస్ అంటారన్నమాట. సో, దాని తర్వాత కోడీ రోడ్స్ వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేసేస్తాడు. అండ్ దాని తర్వాత నికాలస్ అండ్ సెక్యూరిటీ కలిసి వాళ్ళిద్దరిని దూరం చేస్తారన్నమాట. ఇది మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ దగ్గర జరిగిద్ది. అండ్ కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే దేని గురించి మాట్లాడు అంటాడు. సో, దేని గురించి ఏంది డ్రూ మ్యాకింటైర్ గురించే మాట్లాడాలి. అన్‌సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అని అంటున్నాడు ఈ ప్లేస్‌ని మనందరిని. అండ్ చూడండి డ్రూ మ్యాకింటైర్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడంగానే మన నికాలస్ వస్తాడన్నమాట. నికాలస్ వచ్చి ఏమంటాడంటే, "చూడు డ్రూ మ్యాకింటైర్ చెప్పేది నాకు గూడా నచ్చలేదు. చెత్త వాగుడు వాగుతుండు డ్రూ మ్యాకింటైర్. కానీ నువ్వు లైన్‌ని క్రాస్ చేసినావు. నువ్వు డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది. నేను మాట్లాడినాను. నేను డ్రూ మ్యాకింటైర్‌తో మాట్లాడినాను.
అండ్ తను ఒప్పుకోలేదు. రెఫరీకి సారీ చెప్పమంటే తను ఒప్పుకోలేదు. ఒకవేళ గనక ఇప్పుడు తను ఇక్కడికొచ్చి డ్రూ మ్యాకింటైర్ నెక్స్ట్ వీక్ వస్తున్నాడు. రెఫరీకి సారీ చెప్తే నువ్వు డ్రూ మ్యాకింటైర్ పైన చెయ్యేయకూడదని చెప్పినాను. సో, నువ్వు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో డ్రూ మ్యాకింటైర్ వస్తాడు. వచ్చిన తర్వాత రెఫరీకి సారీ చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ పైన చెయ్యేస్తే బాగోదని జెప్పిండనమాట. ఏం జరుగుతది చెయ్యేస్తే అంటే కోడీ రోడ్స్ అంటే, నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్‌ని తీసుకోవాల్సి వస్తదని మన నిక్ కాలిస్ జెప్తాడు. అండ్ కోడీ రోడ్స్ దానికి సరే అంటాడు. సో, నేను ఎటువంటి చెయ్యెయ్యను, ఎటువంటి అటాక్ చేయను డ్రూ మ్యాకింటైర్ పైన అని మన కోడీ రోడ్స్ మన నిక్ కాలిస్‌కి చెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ అంటాడు, "నువ్వెవరితో మాట్లాడుతున్నావో నువ్వు మర్చిపోతున్నావు. నేను అంటే రోమన్ రీన్స్‌ని ఓడించిన సూపర్ స్టార్‌ని. రోమన్ రీన్స్ టైటిల్ రీగ్‌ని బ్రేక్ జేసిన సూపర్ స్టార్‌ని. అండ్ నేను జాన్ సీనాని 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాని ఓడించిన సూపర్ స్టార్‌ని. తన దగ్గర నుండి ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన సూపర్ స్టార్‌ని. నేను క్వార్టర్ బ్యాక్‌ని. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం ఎవరితో మాట్లాడుతున్నావు అని గుర్తు చేసుకొని మాట్లాడు మై ఫ్రెండ్" అని మన కోడీ రోడ్స్ నిక్ కాలిస్‌తో అంటాడన్నమాట. అండ్ అంతేకాదు, నేనేం నీకోసం ఫైట్ చేయట్లేదు. నీకోసం వర్క్ చేయట్లేదు ఈ డబ్ల్యూడబ్ల్యూలో. నేను ఇక్కడున్న ఫ్యాన్స్ అందరి కోసం నేను వర్క్ చేస్తున్నాను. నీకోసం గాదు అన్నట్టుగా కోడీ రోడ్స్ మాట్లాడతాడు. ఇక్కడే మన కోడీ రోడ్స్, నిక్ కాలిస్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ జానీ గార్గానో, టొమాసో ciampa వర్సెస్ కార్మెలో హేస్ అండ్ ఎలిజా డ్రాగనో మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ బావుంది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో క్యాండిస్ లేయర్ గూడా ఇంటరప్ట్ చేస్తది. బట్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో గెలిచింది ఇంకెవరో కాదు మన కార్మెలో హేస్ అండ్ ఎలిజా డ్రాగనో. సో, నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఉంటది. దాంట్లో మన కార్మెలో హేస్, ఎలిజా డ్రాగనోని ఓడిస్తారన్నమాట. అండ్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో వైట్ 6 వర్సెస్ ఎంఎఫ్‌టీ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన ఎంఎఫ్‌టీ టీమ్ నుండి జేసీ అండ్ టోంగా లోవా ఫైట్ చేసినారు. అటు నుండి జో గేసీ అండ్ డెక్స్టర్ లూమిస్ ఫైట్ చేసినారు. మ్యాచ్ అయితే బానే ఉంది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన టోంగా లోయ అంటే మన డెక్స్టర్ లూమిస్ పైన అటాక్ చేస్తాడు. సో, దాంతో ఇక బ్యాక్ టు బ్యాక్ ఇటు ఎంఎఫ్‌టీ నుండి, అటు వైట్ 6 నుండి అందరూ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అవుతారన్నమాట. సో, దాంతో మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. నో కాంటెస్ట్‌గా మిగిలిపోతది. మ్యాచ్‌లో రిజల్ట్ అనేది రాదు. బ్రాల్ మాత్రం వేరే లెవెల్‌లో జరిగిద్ది ఈళ్ళిద్దరి మధ్య. బ్యాక్ టు బ్యాక్ కొట్టుకుంటూనే ఉంటారు. రింగ్‌లోకి తీసుకెళ్ళి మరి కొట్టుకుంటారు. అండ్ మన ఎరిక్ రావన్ అండ్ మన ఇటు టోంగా లోవా మధ్య ఫైట్ బాగుంది. సో, బ్రాల్ అయితే వేరే లెవెల్‌లో జరిగింది. అండ్ అది మొత్తం చూపించరు బ్రాల్‌ని. సగంలోనే ఆపేస్తాడు మన ట్రిపుల్ హెచ్. సో, ఎందుకో కొన్ని కొన్ని బ్రాల్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి అన్నప్పుడే మనకి అయిపోతది. స్మాక్ డౌన్ కావచ్చు, అటు రా కావచ్చు. బ్రాల్ జరుగుతూనే ఉంటది. కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉందో తెలవదు క్లారిటీగా. బ్రాల్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎండ్ అయిపోతది షో. సో, మనకి మంచిగా బాగా అనిపించినప్పుడే షో అనేది ఎండ్ అవుతదన్నమాట. సో, దీన్ని కొంచెం మార్చితే బావుంటది మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. బ్రాల్‌ని చూపిస్తే ప్రాపర్‌గా షోలోనే అంటే మనకి ఆన్ టీవీలోనే చూపించండి. లేదంటే బ్రాలే చూపించకండి. ఇటువంటి ఎండింగ్ టైమ్‌లో. ఏదో జరగబోతుంది. ఆపేయాలి మనం చూడాలి అన్నట్టే దానికోసం సెర్చ్ చేసి మరి చూడాల్సి వస్తుంది. ఆ టైప్‌లో చేస్తుండన్నమాట ట్రిపుల్ హెచ్. అదేదో ఆన్ టీవీలోనే చూపిస్తే బావుంటది కదా మరి. సో, ఇది స్మాక్ డౌన్‌లో జరిగింది. నెక్స్ట్ రా టేపుడే అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కూడా టేపుడే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏమో ఉంది. అది కూడా టేపుడే అంటున్నారు. చూడాలి.